అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి రాత్రి 8:30 తర్వాత జరగబోయేది ఇదే. మరి తులారాశి వారికి ఏప్రిల్ 1 తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది? ఈ యొక్క రాశి వారికి ఉగాది తర్వాత నుంచి అంటే ఏప్రిల్ మంత్ నుంచి వీరి లైఫ్లో జరగబోయేది ఏంటి? అలాగే తులారాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులేంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోల ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం. తులారాశికి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. తులారాశికి సంబంధించి గురుడు వృషభ రాశి సంచారంతో ఆటంకాలు ఎదుర్కోవడం జరుగుతుంటాయి. దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గురుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి 14వ తేదీ 5వ నెల 2025 వరకు వృషభంలో ఉంటాడు. మరో ధైర్యాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా మీరు ఉండడం చాలా అవసరం అండి. వృధా కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకోండి, చాలా మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు ఆయన తలపెట్టు కార్యక్రమాలకు మీరు దూరంగా ఉంటారు. ఇక 15వ తేదీ 5వ నెల నుంచి 19వ తేదీ 10వ నెల వరకు, మళ్ళీ 6వ తేదీ 12వ నెల నుంచి సంవత్సరం చివరి వరకు గురుడు మిథునంలో ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారు. అదేవిధంగా నూతన కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు ఎక్కువ అవుతాయి. ఇకపోతే ఈ సమయంలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా వీరు దైవ దర్శనాలు, టూర్లకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇంకా వృత్తి ఉద్యోగ రంగాలలో సహనం వహించాల్సి ఉంటుంది. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే శని మీనరాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శని యొక్క తెలుగు సంవత్సరం ఉగాదికి ఈ సంవత్సరం మీనంలో ఉంటాడు. బంధుమిత్రులతో ఈ విధంగా మీరు చాలా మంచి రోజులని గడుపుతారు. నూతన గృహ నిర్మాణాలపై ప్రయత్నం చేస్తారు. తులారాశి వారు ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. శత్రు బాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుందండి. ఇక రాహు మీనరాశి సంచారంతో శత్రు బాధలు తొలగిపోతాయి. రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి 18వ తేదీ 5వ నెల వరకు మీనంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటాడు. సూక్ష్మ బుద్ధితో విజయం సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలన్నిటివి శుభంగా నిలబెట్టుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులకు ఆకస్మిక లాభాలు ఉంటాయి. అవును, మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది తులారాశి వారికి. ఇక 19వ తేదీ 5వ నెల నుంచి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకోవడం చాలా మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ఈ యొక్క కన్యరాశి సంచారంతో మీకు దైవ దర్శనం అనేది కలుగుతుందండి. కేతువు ఈ ఉగాది సంవత్సరం నుంచి 18వ తేదీ 5వ నెల వరకు కన్యలో ఉంటాడు. ప్రయాణాలు ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించండి. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నం చేస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. 19వ తేదీ 5వ నెల నుంచి సంవత్సరం చివరి వరకు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు శుభంగా నిలబెట్టుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను కలుగజేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. ఇక శ్రీ విశ్వనామ సంవత్సరం నందు జ్యోతిష పండితుల కన్ను ఆధారంగా బృహస్పతి చిత్త స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు మీన నుంచి 5వ స్థానంలో ఉంటారు. కేతు మీన నుంచి 11వ స్థానంలో ఉండగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి శ్రీ విశ్వనామ సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరి చెప్తున్నారు. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు ధనలాభం, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచింపబడుతున్నాయి. ఇకపోతే తులారాశి వారి శ్రీ విశ్వనామ సంవత్సరం విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తొలగి వస్తాయి. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా ఫలితాలను ఇస్తాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. శుభకార్యాలయంలో పాల్గొంటారు. తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్లు అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇంటివన్నీ ఇప్పుడు మనం సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారా అటువంటి సంబంధించి మీకు బాగా కలిసి వస్తుంది. సంచలన సాంగత్యం పెరుగుతుందండి. ఆరోగ్యం ప్రయత్నం ఫలిస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో పని ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. నరఘోష సూచనగా అంటే మీకు గనక తులారాశి వారికి ఈ సమయంలో నరఘోష పెరిగే సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరూ అంటారు కదా, నడు కంటికి నల్లరాయి బద్దలవుతుందని అంటారు కదా, నరల కంట పడకుండా జాగ్రత్త తీసుకొని తులారాశి వారు. తులారాశి స్త్రీలకి సంవత్సరంలో అనుకూలంత సంతానం ఉందండి. సౌఖ్యం, ఆనందంగా కూడా ఉంది. రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది. శ్రీ విశ్వసనామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార సూత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవనేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి. ఆదిత్య హృదయ ప్రాణాయామం చేయండి. ఈ విధంగా చేస్తే మీకు అసలు తిరిగే ఉండదు. మీరు ఏది కోరుకున్నా అది మీ వద్దకు వస్తుంది. అదే విధంగా మీకు కష్టాలు, సమస్యలు, నష్టాలు, బాధల నుంచి బయటపడతారు. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఇప్పుడు మనం ఈ యొక్క తెలుగు సంవత్సరానికి సంబంధించి మాసవారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ నెల గురించి చూద్దాం. ఈ ఏప్రిల్ నెల మీకు అనుకూలంగా లేదండి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. అంటే అనుకూలంగా లేదు అంటే పూర్తిగా కాదండి, కాస్త విశ్రమంగా ఉంటుంది. గృహ మార్పులు కూడా కల్పిస్తున్నాయి. వృధా ఖర్చులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవాలయ దర్శనాలు చేస్తారు. క్రయ విక్రయ లాభాలు పెరుగుతాయి. శత్రువుల మిత్రులుగా మారిపోతారండి. ఈ యొక్క ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన వారికి రాత్రి 8:30 తర్వాత ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. అనుకోకుండా మీ జీవితంలో డబ్బు రావడాన్ని చూస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ₹1 కాదు లక్షల రూపాయలు మీ వద్దకు వస్తాయి. ఇదంతా కూడా మీ కష్టానికి సంబంధించిన జరగబోతుందండి. మీ పూర్వీకుల నుంచి మీకు జరగబోతుంది. ఇంతకీ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, మీ పూర్వీకుల నుంచి మీకు సంభవించబోతున్నాయి. మీకు ఈ విధంగా ఆస్తి అనేది లభించబోతుంది. మీ పూర్వీకుల ఆస్తి ఈ సమయంలో మీకు రావడంతో ధనవంతులు అవుతారు. ఇంకా మాసవారి ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు అనుకూలంగా ఉందండి. సంఘంలో గౌరవంగా ఏర్పడతాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధిగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ నెరవేరుస్తారు. గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. ఇంకా వివాహ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పనులను చక్కగా పూర్తి చేస్తారు. శత్రు జయం కలుగుతుంది. ఇక జూన్ నెల వచ్చేసి ఈ మాసం అనుకూలంగా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తు ఆభరణాలు కొంటారు. సంతాన పరంగా ధనం అనేది ఉంటుంది. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి క్రియక్రాలు చేస్తారు. స్నేహితులు శత్రువులుగా మారుతారు. ప్రమాద సూచన కనబడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రమాదం అంటే ప్రయాణాలు చేస్తున్నారా అప్పుడు మీ సమయంలో ప్రమాదం జరగకుండా ఉండేందుకు మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు జ్యోతిష పండితులు. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీకు హెల్త్ పైన కేర్ చూసుకోండి. ఇంకా జూలై నెల ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అందంగా గడుపుతారు. వ్యవసాయంలో చిక్కులు గొడవలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వాహన భయం మీకు ఉంటుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రయత్నాలు లభిస్తాయండి. మీకు అంతా కూడా లాభాలను చేకూరుస్తాయి, ఫలిస్తాయి కూడా. ఆగస్టు నెల మీకు అంతా కూడా మంచిగా కలిసి వస్తుంది. నూతన వస్త్రాలు కొంటారు. మానసిక ఆలోచనలు చేస్తారు. కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొంటారు. సెప్టెంబర్ నెల ఈ మానసం అనుకూలంగా లేదండి. సంఘంలో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపం ఉంటుంది. మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి అట్లా లేకుండా మీ వైఖరిని మార్చుకోండి. ఇంకా ఆరోగ్య స్వల్ప మార్పులు ఉంటాయి. లోపాలు కలుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలు పాల్గొంటారు. బంధుమిత్రులు రాకపోయి ఉంటుంది. అక్టోబర్ నెల ఈ నెల అంతా అనుకూలంగా లేదండి. బంధుమిత్రులతో సహకారం ఎప్పుడూ ఉంటుంది. మానసిక ఆందోళన ఉంటుంది. గౌరవ హాని, కార్యహాని, ఇంట బయట విరోధాలు ఉంటాయి. అధికార ఒత్తిడి ఉంటుంది. పనుల ఆటంకాలు పడతాయి. స్నేహితులు కలిసి వస్తారనమాట. ఇక నవంబర్ నెల ఈ మాసం అనుకూలంగా లేదు. అన్ని పనుల ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపార వ్యవస్థకు అనుకూలంగా ఇస్తుంది. వాహనాలు కొంటారు. మానసిక ఆందోళన ఉంటుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రేమ అనుకూలిస్తుంది. ధనప్రాయంగా ఇబ్బందులు ఏర్పడతాయి. డిసెంబర్ మంత్ ఈ మాసం అనుకూలంగా కాస్త అటు ఇటుగా ఉందండి. భూమి తగాదాలు, గర్వం అనేది పెరుగుతుంది. శారీరక అలసట కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. ప్రముఖతో సంభాషణ చేస్తారు. సంఘంలో రాజీనామా చేస్తారు. ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టులతో విరోధాలు ఎవరైతే పడ్డారో వారికి తోబుట్టువుల సమయంలో ఖర్చు కొట్టారు. మీకు ధనలాభం అనేది కలుగుతుంది. ఇక జనవరి నెల మాసవిక అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం నిర్వీర్యంగా ఖర్చు చేస్తారు. వాహన ప్రమాదాలు ఉంటాయి. దైవ దర్శనం చేసుకుంటారు. ఇతరుల వల్ల ఇబ్బంది ఏర్పడతాయి.
అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడకుంటే ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉందండి. ధన నష్టం వలన మీరు ధన నష్టం నుంచి బయటపడతారు. అమ్మవారి దైవాన్ని ఏదంటే బయటపడతారు. హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. గొడవలు ఏమనంటే అవన్నీ కూడా ఈ సమయంలో సమస్య పోతాయండి. ఖర్చులు తగ్గించుకొని మీకు తెలివితేటల్లో అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. మార్చి నెల ఈ మాసం మధ్యస్థంగా ఉంది. పుణ్య నది స్నానాలు చేస్తారు. సంతాన పరంగా ఖర్చులుంటాయి. రుణ ప్రయత్నం కలిసి వస్తాయి. వస్తు సామాగ్రిలు కొంటారు. నరఘోష అధికమవుతుంది. పదవులు సభ్యత్వాలు వస్తాయి. గౌరవం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఓవరాల్గా చూసుకోవాలంటే సంవత్సరం పరంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే తులారాశి వారికి సంబంధించి శ్రీ వస్వసనామ సంవత్సరం తులారాశి వారికి శని 6వ స్థానంలోకి, గురు భాగ్యస్థానంలోకి ప్రవేశించడం ద్వారా అద్భుతమైన లాభజంగా ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా అనూహ్యమైన చాలన సాధిస్తారు. ఇక ఆరోగ్యం అన్నీ శుభప్రదంగా ఉంటాయండి. చూశారు కదండి. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి రాత్రి 8:30 తర్వాత మీ లైఫ్లో జరగబోయేది ఏంటి, తులారాశి జాతకులకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక మీకు ఆకస్మిక ధనలాభం ఎలా కలగబోతుంది, తులారాశి జాతకులకు శ్రీ విశ్వసనామ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి. శని 6వ స్థానంలోకి, గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వలన అద్భుతమైనటువంటి రాజరికం ఏర్పడతాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా అనూహ్యమైన విజయాలను సాధిస్తారు. మీ వివాహం, ఉద్యోగ పదోన్నతులు, ఆరోగ్యం, ఇంటి శుభకార్యాలు అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయండి. కాబట్టి చూశారు కదా, ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి రాత్రి 8:30 తర్వాత మీ లైఫ్లో జరగబోయేది ఏంటి, తులారాశి జాతకులకు ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఏడాది మీకు ఆకస్మిక ధనలాభం ఎలా కలగబోతుంది, తులారాశి జాతకులకు శ్రీ విశ్వసనామ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకున్నంత పాటుగా ఈ కొత్త తెలుగు సంవత్సరం చోటు చేసుకోబోతున్న మార్పులు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.